హలో. హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు సుబ్రహ్మణ్యం. జెన్యూన్ కార్స్ ఏపీ. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది సార్ సుబ్రహ్మణ్యం గారు కలకత్తాలో లైన్‌గా పెట్టి వీడియోలు చేస్తున్నారు. అన్ని వెహికల్స్ ఉన్నాయి. మీరేంటంటే మాకు నెల రోజులైనా వెహికల్ ఇప్పించట్లేదు అంటున్నారు. మీరు ఇక్కడికొస్తే తెలుస్తుంది పరిస్థితి ఏంటో. ఆ కార్లన్నీ పెయింటింగ్ అయినియి, బ్యాక్ కంప్రెసర్ వచ్చినియి. బాగా స్పేర్స్ రీప్లేస్‌మెంట్స్ అయినియి. ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అవేమీ నమ్మి ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళొద్దు. మీకు మంచి కార్లు నేను ఇప్పిస్తాను ఆలస్యమైనా. మీకు ఎక్కడ తీసుకున్నా మీరు మంచి కార్ తీసుకోండి. జెన్యూన్‌గా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఆ వెహికల్ నంబర్ తీసుకొని షోరూమ్‌కెళ్ళి ఇది మేము కొనుక్కుంటున్నామండి. దీనికి కొద్దిగా సర్వీస్ హిస్టరీ చూడమంటే చూస్తారు. మారుతి, హోండా, టొయోటా ఇవైతే చూస్తారు. వోక్స్ వ్యాగన్, ఫోర్డ్ అయితే వెహికల్ తీసుకెళ్ళి చాసీ నంబర్ చూపిస్తే గానీ అది సర్వీస్ హిస్టరీ తీయరు. కాబట్టి వెహికల్ మీరు రేటు సవగ్గా వస్తుందని దయచేసి మీరు కొని మోసపోవద్దు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కున్న మనలాంటోళ్ళు బడ్జెట్‌లో అప్పు చేసో, తాకట్టు పెట్టో తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు కంగారు పడొద్దు. లేట్ అయినా జెన్యూన్‌గా మంచి వెహికల్ తీసుకోండి ఎక్కడైనా సరే. ఇదిగో ఈరోజు నిన్న కాక మొన్న నేను హోండా అమేజ్ ఒకటి పెట్రోల్ పెట్టాను. బాబు తోడా ఆగే రख दो. हेलो, हेलो दादा, हेलो, थोड़ा आगे रख दो. వీడియో లేరా ఆగే రख दो. ఒక అమేజ్ పెట్టానండి. అమేజ్ పెడితే అది పెట్టిన 10 నిమిషాలకే సోమలకోట నుంచి తమ్ముళ్ళు చెప్పి మేము తీసుకుంటామండి అన్నారు. నేనన్నాను సరే అది వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తానని చెప్పాను. వెహికల్ అంతా బాగుంది. లాంగ్ డ్రైవ్ చేయలేదు. అయితే అది నేను వీళ్ళకి ఇప్పించడానికి చూస్తున్నాను. అది కాకుండా వేరే వెహికల్ కూడా మంచి వెహికల్ చూశాను. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ప్రయాణం ఎలా జరిగిందప్పుడు? బాగా జరిగిందండి. బాగా జరిగిందా? మీకు మంచి వెహికల్ ఇప్పిస్తాను. 2 వెహికల్ చూశాను. మంచి వెహికల్ ఇప్పిస్తాను. మీ పేరేంటి? వంశీ అండి. ఎక్కడి నుంచి అండి? సామర్లకోట నుంచి. సామర్లకోట నుంచి. మీరు అడగండి. సామర్లకోట నుంచి. సోమలకోట నుంచి ముగ్గురు వచ్చారండి ఒక కారు కోసం. అలాగే కాళికామాత గుడి దగ్గరకు కూడా వెళ్దామని అనుకుంటున్నారు. వీళ్ళకి ఈరోజు 2 వెహికల్లో ఏదో ఒక వెహికల్ మంచి వెహికల్ ఇప్పిస్తాను. మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. 2 నెంబర్లు ఉంటాయి. మా పార్ట్నర్ ఉంటారు భీమవరం గెడ్డం రమేష్ గారు. నా పేరు సుబ్రహ్మణ్యం. నా నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా వెహికల్ కావాలంటే ఫోన్ చేయండి. మీకు ఈరోజు 25వ తారీఖు కదా, 25వ తారీఖు అండి. నేను 24వ తారీఖుని ఒక డీలర్ దగ్గరికి వెళ్ళానండి. ఒక సబ్స్క్రైబర్ వీడియోలు పెడుతున్నారు పెట్టి మీరు కొద్దిగా చూడండి సార్, ఇది జస్ట్ మీకు తెలుస్తుందని చేస్తున్నానని చెప్పారు. నేను డీలర్స్ దగ్గర కొనండి. నేను కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో నమ్మింది ఇద్దరు డీలర్ని. వాళ్ళకి నేను 10 లక్షలు 20 లక్షలు క్యాష్ ఇచ్చినా కూడా నాకు అంత నమ్మకం. వాళ్ళు చాలా కోటాను కోటేశ్వర్లు. అయితే వాళ్ళు ఒక ప్యాషన్గా ఇది బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని నేను నమ్ముతాను. నాకు ఇక్కడ ఒక 5 డ్రైవర్లు ఉన్నారండి కలకత్తాలో. వాళ్ళు ఇళ్ళ దగ్గర కార్లు నాకు చూపిస్తారు. ఆ కార్లు తీసుకుని నేను ఏం చేస్తానంటే ఈ డీలర్ దగ్గర తీసుకొచ్చి డాక్యుమెంటేషన్ చేపిస్తాను. ఈ హోండా అమేజ్ కూడా అలాగే ఇచ్చిందే, హోండా సిటీ అలాగే ఇచ్చిందే. నేను ఎక్కువగా అలాగే చేస్తాను. బయట డీలర్స్ దగ్గర కొనను. అయితే మీరు అడుగుతున్నారని నేను ఒక డీలర్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళగానే ఆ డీలర్ గారు నాకు కాఫీ ఇచ్చి చాలా బాగా చేసి ఇన్ని తాళాలు ఇచ్చారు. మీకు నచ్చిన కారు వీడియో తీసుకోండి సార్ అన్నాను. ఎందుకంటే నాకు గత 10 సంవత్సరాల నుంచి డీలర్స్ అందరూ తెలుసు. నేను ఎక్కడికి డీలర్స్ దగ్గరికి వెళ్ళను. వాళ్ళ మోసాలు నాకు తెలుసు. నేను ఎవరిని నమ్మను. నేను నా ఫ్రెండ్నే నమ్మను. ఎందుకంటే నేను చెక్ చేసి నేను ఇన్స్పెక్షన్ చేస్తాను కానీ వెహికల్ నేను ఎవరికి కూడా ఓకే చేయను. ఓకే అండి. నిన్న హైదరాబాద్ నుంచి నిన్న పొద్దున్న 8 గంటలకే, నిన్న కాదు మొన్న పొద్దున్న 8 గంటలకే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక నా సబ్స్క్రైబర్ నిలబడి, సార్ నేను టికెట్ తీసేసుకున్నానండి 7,500, నేను కలకత్తా వచ్చేస్తున్నానండి, ఒక కారు చూశానండి, మీరు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే నేను తీసేసుకుంటానండి 2,85,000కి. ఏ కారు అండి? ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2,85,000కి మంచి కారు ఎలా వస్తుందండి? ఆల్టో K10 రావట్లేదండి. ఆయన వచ్చేసారు. వచ్చిన వెంటనే ఆ రిచ్ మోటార్స్ అని, అంటే చెప్పకూడదు యూట్యూబ్లో, అక్కడికి వెళ్ళాము. అది యాక్సిడెంటల్ వెహికల్ మొత్తం సొట్టలు పడిపోయి ఉందండి. అంటే ఐఫోన్లోను హై రెవల్యూషన్ కెమెరాలో తీయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా అందంగా కనిపిస్తాయి. సుబ్రహ్మణ్యం గారు అవన్నీ కొనట్లేదు, ఈయన ఏదో కొంటున్నారని మీరు అనుకుంటారు. ఆయన వెళ్ళారు అక్కడికి. నేను వెళ్ళి చూస్తే ఆ కారు చూడగానే నేను స్టార్ట్ చేయలేదు. కారు చూడగానే వద్దని చెప్పారండి ఆయన. నేను ఇంకా అయితే రూమ్ రెస్ట్ తీసుకోండి సార్, రేపు చూద్దాము మంచి వెహికల్ ఎక్కడ దిక్కుని చూస్తాను. ఆయన నాకు ఫోను చేయలేదు, నేను ఆయనకి ఫోన్ చేయలేదు. ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాను అన్నారండి. అంత కంగారు పడుతున్నారు. మీరు మాత్రం అలా కంగారు పడద్దు. మంచి వెహికల్ తీసుకోండి ఆలస్యమైన. కాబట్టి మీకు వీడియో చేసిన ఆ డీలర్ దగ్గర ఒక 5-6 వెహికల్స్ మీకు లైన్గా పెట్టాను.
అందులో మీకు ఏదైనా నప్పింది అంటే నాకు ఫోన్ చేయండి, వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తాను. 2, 3 వెహికల్స్ అవి బాగున్నాయి, i10, i20 బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే, జెన్యూన్ కార్స్ ఏపీ. నమస్తే, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ ముందు ఒక వెహికల్ తీసుకొచ్చానండి. ఇది హోండా సిటీ 2013 అండి. నేరేడు పండు రంగు మాట, డార్క్ బ్రౌన్ వెహికల్. కలర్ అయితే చాలా మంచి కలర్ అండి. ఇది వెహికల్ చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే సర్వీస్ హిస్టరీ చూడండి, లేకపోతే మీరు తీసుకోవాలనుకుంటేనే నాకు అడగండి, నేను సర్వీస్ హిస్టరీ నేను గ్యాదర్ చేస్తాను. రైట్ వీల్ అండి, ఎలా వీల్ అండి. ఇది ఎస్ఎంటీ వెహికల్. ఇది 50% టైర్లు ఉన్నాయండి. జోకర్ కండిషన్ బాగుందండి. రిమోట్ ఉండదండి ఈ వెహికల్కి, రిమోట్ ఉండదు, తాళంతో తీయాలి. ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ తీసాను. ఇంటీరియర్ బాగుందండి, ఇంటీరియర్ నీట్గా ఉంది. డ్రైవర్ సైడ్ సీటు కవర్ లేదండి, అది ఆ కవర్ లేదు. ఇంటీరియర్ బాగుందండి. బ్రాకెట్లు ఒరిజినల్ అండి. బ్యాక్ రైట్ సైడ్ డోర్ తీస్తున్నాను. లోపల ఇంటీరియర్ చూడండి. ఇంటీరియర్ సీట్లు బాగున్నాయండి. మీకు ఎక్కడ కూడా మీకు ఫుల్గా తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తాను. బ్యాక్ టైర్ అండి, బ్యాక్ టైర్ కొత్త సీల్ టైర్ అండి. బ్యాక్ జోకర్ బాగుంది. కొద్దిగా స్పీడ్గా తీస్తానండి, ఇన్స్పెక్షన్ తర్వాత చేస్తాను. మీకు వెహికల్ చూపించడానికి వెనకాల నుంచి పెయింట్ పడిందండి, డిక్కీ పెయింట్ పడింది, బ్యాక్ బంపర్ పెయింట్ పడింది, స్పేసీ బాగుంది. ఇవన్నీ మీకు తర్వాత క్లియర్గా నేను మీరు ఫోన్లో చెప్తాను. సీల్ టైర్ అండి వెనకాల, కొత్త టైరే. ఓకే అండి, స్పీడ్గా తీస్తాను. బ్యాక్ వ్యూ చూడండి. లెఫ్ట్ డోరు, ఫ్రంట్ లెఫ్ట్ డోరు, ఇంటీరియర్ చూడండి. టాప్ అండి. మీకు ఫ్రంట్ బంపరు, బ్యాక్ డిక్కీ పెయింట్ పడిందండి. ఫ్రంట్ రైట్ సైడ్ ఎలా వీడు చూడండి. 2013 హోండా సిటీ, ఇదిగోండి. ఓకే అండి, చూసారు కదా, థ్యాంక్ యూ అండి. దీని ప్రైస్ చెప్పలేదు కదా, 57,000 తిరిగిందండి. ఇది షోరూమ్ హిస్టరీ ఉందా లేదా తెలీదు, మీకు కరెక్ట్గా కావాలనుకుంటే చెప్పండి. 2013 57,000 తిరిగింది, రీడింగ్ ఉంది. 3,10,000 సార్ ఫైనల్ ప్రైస్. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. టచ్అప్లు అనేది కామను. మీరు పెయింట్ పడిందండి 10 సంవత్సరాలు అయిందని దయచేసి అనొద్దండి, ఎందుకంటే 2013 వెహికల్ హోండా సిటీ చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే, జెన్యూన్ కార్స్ ఏపీ అండి. నమస్తే, జెన్యూన్ కార్స్ ఏపీ. హోండా సిటీ అండి. ఇది ఎస్వి వేరియంట్, టాప్ ఎండ్ వెహికల్. ఇది యాజ్ డీస్ మీరు రేట్లు తక్కువ అండి అంటున్నారని ఒక డీలర్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఒక ఫాగ్ ల్యాంప్ లేదు, చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇవన్నీ యాజ్ డీస్కి ఇలాగే ఇచ్చేస్తారట వెహికల్. హై కాస్ట్లీ వీడియోలో అయితే చాలా బాగా వస్తుంది. అది నాది మామూలు కెమెరా కాబట్టి, మామూలు ఫోన్ కాబట్టి మీకు ఒరిజినల్గా ఎలా ఉందో అలాగే వస్తుంది, ఇంకా క్వాలిటీ తక్కువ ఉంటుంది. 70% టైర్లు ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ లేవు వెహికల్కి. వెహికల్ అంతా కూడా ఒరిజినల్ కండిషన్లోనే ఉంది. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ తీసాను. ఇంటీరియర్ బాగుంది, సీట్లు బాగున్నాయి. 2016 మోడలు. కిలోమీటర్ ఎంత తిరిగిందో మీకు చూపిస్తాను. ఇది పార్కింగ్ యార్డ్ అండి. ఇది ఒక డీలర్ది. ఇది మన బడ్జెట్లో అనుకున్నాము కానీ దానికంటే ఇది ఎక్కువ ఉంది. బ్యాక్ లెఫ్ట్ డోర్ తీసాను. ఇంటీరియర్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సీట్లు అన్నీ కూడా ఒరిజినల్ అండి, చాలా బాగున్నాయి సీట్లు అయితే. మీకు డోర్లు కూడా బాగానే ఉన్నాయి. నేను ఫుల్గా ఇన్స్పెక్షన్ చేయడం లేదు, అడుగుతున్నారని ఒక్కసారి మీకు వీడియో తీస్తున్నాను నేను. ఇదిగోండి, ఇవన్నీ కార్లే, మీకు ఏ కార్లు కావాలితే ఆ కార్లు. ఇదిగోండి, హోండా సిటీ ఎస్వి డీజిల్ అండి. ఇది ఐడి టెక్ డీజిల్ వెహికల్. మీరు కావాలంటే షోరూమ్ హిస్టరీ తీపించుకోండి. ఒకవేళ మీరు కన్ఫర్మ్ చేస్తే ఇది తీసేసుకుందామంటే అప్పుడు నేను షోరూమ్ హిస్టరీ నేను తీపిస్తాను. ఓకే అండి, 2016 వెహికల్ ఇది. మీరు కలకత్తాలో చాలా వెహికల్ ఉన్నాయి కదండి, మీరు ఏంటంటే మాకు చూడట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఒక డీలర్ దగ్గరకు వచ్చాను, వాళ్ళకేం పోయింది, తెలుగు రాదు కదా, వాళ్ళు చూపిస్తారు. 2 తాళాలు మ్యాక్సిమం ఉండొచ్చు, మరి వాళ్ళ కస్టమర్ 2 ఇస్తే 2, 1 ఉంటే 1. మీకు 76,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఇది
కనిపిస్తుందండి 76,000. ఇంటీరియర్ అయితే బాగుందండి, ఎందుకంటే ఇది హై వెర్షన్ కదా. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, మీకు అన్ని పవర్ విండోస్ ఉంటాయి, చైల్డ్ లాక్ అన్లాక్ ఉంటుంది. స్టీరింగ్ కూడా డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉందండి, డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. బండికి మీరు కొద్దిగా ఇది జెన్యున్ అయితే బండి మీరు ఒక 10-15,000 పెట్టుకుంటే బండి సూపర్ అండి, ఇంకా సూపర్గా ఉంటుంది బండి. మంచి కలర్ ఇది, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే, జెన్యున్ కార్స్ ఏపీ. వెర్నా అండి, పార్కింగ్ యార్డ్లో వీడియో ఇది. వెర్నా 2013 అండి ఇది. వీటీ అండి, పెట్రోల్ ఇంజిన్. కండిషన్ అంతా తర్వాత చూద్దాం, మీరు ప్రైస్ చూసి. ఇదిగో ఇందులో ఏమీ లేదు, ఫాగ్ ల్యాంప్లో వీళ్ళు కొనేస్తారండి, పార్కింగ్లో పెడతారు. ఓ 10,000-20,000 వేసుకుని అమ్మేస్తారు. 2013 మోడల్, ఎలా వీల్స్ లేవు. వెహికల్ గోల్డ్ కలర్ అండి, ఇది గోల్డెన్ బిస్కెట్ కలరు. వెహికల్ అయితే మరి చూడడానికి బాగుంటాయి సార్ వెహికల్స్. ఓకే అండి, ఫ్రంట్ లెఫ్ట్ డోర్ తీసాను, చాలా నీట్గా ఉంది. సీట్లు నీట్గా ఉన్నాయండి. వెనకాల బ్యాక్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ అయితే నీట్గా ఉందండి ప్రతి బండి. నేను చూస్తాను. 1.6 మొత్తం పెయింట్ అండి, వెనకాల బంపర్ పెయింట్, డిక్కీ పెయింట్, ఫ్రంట్ బంపర్ పెయింట్ ఉంటాయండి. పెయింట్లు పడతాయి, మనం తక్కువ బడ్జెట్లో తీసుకోవడానికి పర్వాలేదండి. దీని జాగ్రత్త పాలిష్ చేసుకుంటే బాగానే ఉంటుంది వెహికల్. ఎందుకంటే ఇంత లగ్జరీ వెహికల్స్ మనకు తక్కువలో వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఒకరోజు నేను టైం ప్రత్యేకంగా నేను మీకోసం కేటాయించాను. చూడండి, కేటాయించడం అంటే మీకోసమే ఉందండి, నాకు కూడా డబ్బులు వస్తాయి కదా. మీకు డాష్ బోర్డ్ కదా కొద్దిగా ఇక్కడ బాగలేదు, మిగతా అంతా బాగుంది వెహికల్. మీకు నేను కిలోమీటర్ ఎంత తిరిగిందో చూపిస్తాను. రిమోట్ ఉందండి, 2 తాళాలు ఉంటాయి అంటున్నారు. 52,500 అండి, 582 కిలోమీటర్లు. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ క్లచ్ 50% ఉంది. కంట్రోల్స్ వుడ్ టచింగ్ ఫినిషింగ్ అండి, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి. మీకు ప్రైస్ చెప్పలేదు కదా, 3,50,000 ఫైనల్. 52,500 తిరిగింది వెహికల్ అదండి. ఓకే అండి, ఇదో వెహికల్ అండి, i20 మ్యాగ్నా రెడ్ కలరు. వెహికల్ అయితే బాగుందండి, మామూలు మ్యాక్ వీల్స్ వస్తాయి, టైర్లు బాగున్నాయండి. ఇంటీరియర్ చాలా బాగుందండి. ఏ వెహికల్ కన్నా ముందు సీట్లు గట్రా కొద్దిగా చేస్తారు కదా, ఇంటీరియర్ చాలా బాగుంది. డోర్లు కూడా బాగా పడుతున్నాయి, బాగానే ఉందండి. డోర్లు ఒరిజినల్గా ఉన్నాయి. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ బాగుంది. ఇంటీరియర్ అంతా కూడా బాగుంది. ఇంటీరియర్ ఏం పెట్టుబడి ఏం లేదు, బయట కూడా ఏం పెట్టుబడి ఉండదండి బహుశా నాకు తెలిసింది. ఇదిగోండి చూడండి, మ్యాగ్నా వీటీ ఇంజిన్ అండి. ఇదిగోండి, ఇది ఒకటి కొద్దిగా నాకు నచ్చిందండి, ఇది బాగుంది. సార్ చాబీ దో సార్, అజీ చాబీ. $79,450 రేటింగ్ ఇది. ఓకే అండి, ఆయిల్ అయితే చాలా ఎక్కువ ఉందండి, తీసుకోండి. ఆయిల్ చాలా ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చేమో. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, మ్యాగ్నా బాగుందండి. వెహికల్ బాగుందండి, వెహికల్ బాగుంది. గ్లాసులు ఒరిజినల్ ఉంటాయండి, వెహికల్ ఒరిజినల్గానే ఉంది. i20 బాగుందండి, వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది ఎవరైనా తీసుకుంటే తీసుకోండి. i20 3,90,000 అండి, విత్ ఇన్వాయిస్ తోటి కలిపి. మీకు ఇన్వాయిస్ ఇస్తారు. 3,90,000 అండి ఫైనల్ ప్రైస్ అండి. ఇన్వాయిస్
ఎన్ఓసికి మీకు 15,000 12,000 అవుతుందండి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో. ఢిల్లీలో అయితే చాలా తక్కువ, 4-5,000 6,000 అయిపోతుంది. ఇక్కడ కొద్ది రేట్ ఎక్కువ. నేను మాట్లాడదాం మీకు ఫైనల్ కావాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే అండి. అండి ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటున్నారు, పుష్ స్టార్ట్ అంటున్నారు. వెహికల్ ఇది కూడా జెన్యున్గా ఉంది. వెహికల్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్, ఇది కూడా బాగుందండి. వెహికల్ బాగుంది. ఇది చూసుకోండి, ఎలాంటిది ఏమైనా కావాలన్నా కొద్దిగా బాగుంటుంది. 2016 అండి. సీట్ ఇదే సార్, పెట్రోల్ అండి, వెర్నా. కొద్దిగా ఇరుగ్గా ఉన్నాయండి. వాళ్ళు వీడియోలు తీసినప్పుడు మాత్రం కొద్దిగా ఖాళీగా పెడతారు. 2015 వెహికల్. ఆ పక్క వెళ్తున్నాను, ఉండండి, కొద్దిగా వీడియో తీయడానికి ఇబ్బంది. ఇదిగోండి, ఇవన్నీ వెహికల్స్ అండి. వెహికల్ బాగానే ఉందండి. ఇది మీరు కావాలి అంటే ఫైనల్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. మీకు చూసుకోండి, ఇది 2015 వెర్నా, 4,50,000 అండి. విత్ ఎన్ఓసి తోటి కలిపండి నేను చెప్పినవి. ఎన్ఓసితో కలిపి బ్యాటరీ తీసారట అండి, ఛార్జింగ్కి ఇచ్చారట. పుష్ స్టార్ట్ వస్తుందండి. ఇది ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది. సీట్లు బాగున్నాయంటే ఈ మొక్కమలు కదండి, కొద్దిగా క్లీన్ చేయించుకోవాలి. బ్యాటరీ లేదని చెప్పారు. ఓహో, బాగుందండి. చూసుకోండి, ఇది ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇది వీడియో మీకు అర్థమైపోతే 1-2 సార్లు చూసుకోండి. మీకు టాప్ అండ్ వెహికల్ అండి. ఇది ఈ వెహికల్ కూడా తీసుకోవచ్చు. ఇది బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ తర్వాత చేద్దామండి. ఇన్స్పెక్షన్ తర్వాత చేద్దాము. మీకు ఫుల్గా మామూలు స్పీడ్గా తీసేస్తున్నాను. అడవడండి ఓకే. ఓకే అండి, 2015 ఎస్ఎక్స్ ఆప్షనల్ 1.6. మీకు ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. చూడండి, ప్రొజెక్టర్ లైట్లు, డే టైం రన్నింగ్ లైట్లు ఉన్నట్టున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. టచ్ అప్లు అవన్నీ కామన్ అండి, ఏం చూడొద్దు. ఇంజిన్ బాగుంటే వెహికల్ తీసుకొచ్చి. ఓకే అండి, 2015. థ్యాంక్ యూ అండి. గ్రాండ్ i10 అండి. ఇది వెహికల్ బాగుందని తీస్తున్నానండి. ఇది గ్రాండ్ i10 స్పోర్ట్స్ CRDI డీజిల్ వెహికల్ అండి. వెహికల్ ఒరిజినల్గా ఉంది. ఇది మాత్రం వదలొద్దు. ఇది చూడండి, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైనల్ చూస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎవరైనా కావాలంటే మాత్రం తీసుకోండి. ఇది 3,20, 3,25 చెప్తున్నారు. ఒక 5,000 10,000 బార్గెన్ ఉంటుందేమో. వెహికల్ అయితే చాలా బాగుందండి. గ్రాండ్ i10 డీజిల్ అండి. అసలు డీజిల్ మీరు వదలొద్దు. మైలేజ్ సూపర్. ఇంకా మీ ఇష్టం, ఇంకా కొట్టించుకొని తిరగడమే. వెహికల్ అయితే బాగుందండి. CRDI డీజిల్ మ్యాగ్నా అండి. స్పోర్ట్స్ అన్నా నేను, మ్యాగ్నా అండి. చూడండి, వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ ఒరిజినాలిటీగా ఉందండి. వెహికల్ ఎలాయ్ వీల్స్ ఉండవు. టైర్లు కూడా చాలా బాగున్నాయి. చూడండి, వెహికల్ తీసుకోండి. ఇది బాగుంది అంటే అంతా కొద్దిగా స్పీడ్గా చూపిస్తున్నాను నేను. సీట్లు అయితే బాగున్నాయి. చూడండి ఒకసారి. ఇంటీరియర్ అంతా కూడా బాగుంది. ఎంత తిరిగిందో కూడా రీడింగ్ చేసేద్దాము. చాలా నా దగ్గర ఉన్నాయి. మ్యాక్సిమం 2 తాళాలు ఉంటాయి అంటున్నారు. చూద్దామండి. మీకు ఏమైనా కనిపిస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే దగ్గరగా పెట్టడం వల్ల 62,400 తిరిగిందండి. ఇది 3,25,000 అన్నారు. ఇంకా తగ్గిస్తారు. ఇది ఎన్ఓసితో మాట్లాడదాము. దేనికైనా నా కమిషన్ మాత్రం నాకు ఇవ్వండి, మర్చిపోకండి. ఓకే అండి, వెహికల్ బాగుంది సార్. ఇది గేర్ షిఫ్ట్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుంది. బాగుందండి, వెహికల్ చాలా బాగుంది. గేర్ షిఫ్ట్ కూడా చక్కగా చేతికి అందుబాటులో ఉంటుంది. బాగుంటుంది లేడీస్ కూడా. వెహికల్ చాలా బాగుందండి. వెహికల్ బాగుందండి. ఓకే అండి, ఎవరికైనా కావాలంటే చెప్పండి. కంట్రోల్స్ 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్ అన్నీ మామూలుగానే ఉంటాయి. వెహికల్ ఇదిగోండి. ఓకే అండి. వోక్స్‌వ్యాగన్ పోలో అండి. రెడ్ అంటున్నారు. 2020 మోడల్ అండి. ఫ్రంట్ లైన్ ఎలాయ్ వీల్స్ రావండి. దీనికి రేట్ ఎక్కువే. అందంగా ఎర్రగా ఉందని తీసేస్తున్నాను వీడియో. అదిగోండి, వెహికల్ అయితే బాగుంది, ఒరిజినాలిటీగా ఉంది. టైర్లు కూడా బాగున్నాయండి. అబ్బో, చాలా ఇది వోక్స్‌వ్యాగన్ ఫోర్డ్ చాలా టైట్గా ఉంటాయండి. మీకు ఎంత తిరిగిందో చెప్తాను. 50,000 తిరిగిందండి. 50,500 ఉంది రీడింగ్. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. లోపల గేర్ షిఫ్ట్, క్లచ్, ఇది క్లచ్ మాత్రం సూపర్ అండి. ఇది చాలా బాగుంటుందండి. గేర్ షిఫ్ట్ బాగుంది. మీకు చాలా బాగుందండి. ఇది
4,90,000 చెప్తున్నారు ఎన్ఓసితో కలిపి. తగ్గిస్తే ఒక 5-10 మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్క్రాచెస్ ఇలాంటివన్నీ తప్పదు. ఎంత టైట్గా ఉంది చూసారా సౌండ్ టక్మని, చాలా గట్టిగా ఉంటుంది సౌండ్గా ఉంటుంది. ఏమండి బాగుందండి వెహికల్, ఒరిజినల్ పెయింటే. వెహికల్ అయితే బాగుంది. వోక్స్ వ్యాగన్ పోలో. ఓకే అండి, వోక్స్ వ్యాగన్ పోలో బాగుందండి వెహికల్. 80% టైర్ ఉంది వెనకాల, ఫ్రంట్ 60% ఉంటుందండి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. గ్రాండ్ i10 ఆస్ట్రా అండి, 1.2 టాప్ ఎండ్ వెహికల్. ఎలా వీల్స్ అండి, మీకు ఇన్స్పెక్షన్ అనేది అన్ని అయిన తర్వాత 50% టైర్లు అండి. చాలా తేలేదండి, ఇది అనుకోకుండా రోడ్డు మీద ఉంది. వెహికల్ అంతా ఒరిజినల్గానే ఉందండి. చిన్న చిన్నవి అనేది టచ్అప్లు అవ్వలేదు కానీ అండి, చేయించుకోవాలా ఏం లేదులేండి చేయించుకోవడానికి. అలా తిప్పించుకోవచ్చు. వెహికల్ బాగుంది, ఇది టాప్ ఎండ్ వెహికల్ అండి. ఆస్ట్రా అన్నారు i10లో, తక్కువ రేట్ అండి ఇది. ఓకే అండి, 3,30,000 ప్లస్ ఒక 10-12,000 ఎన్ఓసి ప్లస్ నా కమిషన్ అండి. 3,30,000 డైరెక్ట్ ప్రైస్ సార్. ఇందులో ఇంకే నేను చెప్పేది వాళ్ళు చెప్పింది చెప్తాను, నాకు ఇచ్చేది మీరు ఎలాగ తీసుకుంటాను. ఓకే అండి, వెహికల్ అంతా కూడా బాగానే ఉంది సార్. తీసుకొచ్చి ఇది కూడా 3,30,000 ఒరిజినల్ ప్రైస్ ప్లస్ ఎన్ఓసి ప్లస్ నా కమిషను. అంటే మోడల్ ఉంది కదా 2014 అండి. ఓకే సార్. హలో అండి, 2013 స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో కొనుక్కొని తిరిగే వాళ్ళకి బాగుంటుందండి వెహికల్. 2013 ఇతన 67,000 67,000 తిరిగిందండి. 2,50,000 అండి ప్లస్ ఇన్వాయిస్. తక్కువ రేట్ అండి, 2,50,000. 73,000 ఇస్తాయా? 62 67,000 తిరిగిందటండి వెహికల్ ఇది. నా దగ్గర పక్కన ఉన్నారు ఆయన. అంతా ఓపెన్ సార్ మన దగ్గర. 2013 గ్లాస్ ఒరిజినల్. తిరిగి వాళ్ళు ఎవరంటే చూసుకోండి. 2,50,000 ప్లస్ ఎన్ఓసి ప్లస్ ఎన్ఓసికి ఒక 10,000 10-12,000 అడుగుతారు. చూడండి, స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి ఇది. 62,000 67,000 అంటున్నారు. చూడండి, ఎవరికైనా కావాలంటే చెప్పండి. దీని గురించి మనం చూద్దాం. టైర్లు బాగానే ఉన్నాయి, వెనకాల టైర్లు బాగాలేదు. చూసుకోండి వెహికల్, డీలర్ దగ్గర ఉంది వెహికల్. మీరు చూస్తే మీకు మాట్లాడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ.